హలో, నేను డాక్టర్ కావ్య దెందుకూరి, లివర్ స్పెషలిస్ట్ అండ్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఎట్ కామినేని హాస్పిటల్స్, ఎల్బీ నగర్. సో ఈరోజు నేను మీకు మోస్ట్ కామన్గా మనమందరం చేసే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి చెప్పబోతున్నాను. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏంటి, అది ఫ్యాటీ లివర్లో ఎలా హెల్ప్ అవుతుంది? ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఇది ఒక అంబ్రెల్లా టర్మ్. పీరియడ్స్ ఆఫ్ ఫాస్టింగ్, పీరియడ్స్ ఆఫ్ ఈటింగ్ని ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని అంటాం. ఫస్ట్ స్టేజ్ అంటూ ఏంటంటే జనరలీ 14 అవర్స్ తినచ్చు, 10 అవర్స్ ఫాస్టింగ్ చేసుకోవచ్చు మీరు. సో నెక్స్ట్ స్టేజ్ అనేది 12 అవర్స్ ఈటింగ్, 12 అవర్స్ ఫాస్టింగ్. ఆ నెక్స్ట్ స్టేజ్ ఎక్స్టెండ్ అవుట్ వెళ్ళొచ్చు. సో దీనివల్ల ఫ్యాటీ లివర్ అనేది ఏమైనా ఇంప్రూవ్ అవుతుందా? చాలా రీసెంట్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే కొలెస్ట్రాల్ అంటే అన్కంట్రోల్డ్ కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు, లేదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నవాళ్ళు, ఒబేసిటీ వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్న వాళ్ళలో ఫ్యాటీ లివర్ అనేది ఉంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తున్నందుకు వెయిట్ లాస్తో పాటు ఫ్యాటీ లివర్ కూడా రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది అందరూ చేయలేరు. మీరు ఖచ్చితంగా డాక్టర్ గైడెన్స్లో చేస్తే ఏది తినాలి, ఏది తినకూడదు. ఎందుకంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసేటప్పుడు జనరలీ మెయిన్ సజెస్ట్ చేసేది ఏంటంటే హై ప్రోటీన్, లో కార్బోహైడ్రేట్, లో ఫ్యాట్ డైట్. సో కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్ తక్కువగా తింటూ ప్రోటీన్ అనేది ఎక్కువగా తీసుకుంటున్నప్పుడు బాడీ అనేది కీటోసిస్లోకి వెళ్ళిపోతుంది. కీటోసిస్లో వెళ్ళినప్పుడు దానివల్ల కొంచెం మీకు ఇబ్బందులు లేదా కొంచెం డిస్కంఫర్ట్ ఉండొచ్చు. అది కరెక్ట్గా ఎలా డీల్ చేసుకోవాలి అనేది మీరు మా దగ్గరికి వస్తే మేము చెప్తాము. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసేవాళ్ళు ఫ్యాటీ లివర్ అనేది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. కానీ మీరు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసేటప్పుడు ఎలాంటి డైట్ తీసుకోవాలి టు హెల్ప్ ఫ్యాటీ లివర్ బెటర్ అనేది మీరు ఒకసారి కన్సల్ట్ చేస్తే వీ విల్ బీ ఏబుల్ టు గైడ్ యూ. థ్యాంక్ యూ.